వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేడు మున్సిపల్ కార్యాలయం ఆవరణ నిరుపేదలతో జాతరల సందడిగా మారిందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చైర్పర్సన్ పట్ల నీరజ బాలరెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ వెంకటచారి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్లు హాజరయ్యారు. పట్టణంలోని 36 వార్డులకు గాను 8,333 మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తుల మధ్య వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, లబ్ధిదారుల మధ్య ర్యాండమైజేషన్ కంప్యూటర్ పద్ధతిన ఆయా వార్డుల కౌన్సిలర్లు వార్డుల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, సొంత గూడు లేకుండా ఎన్నో ఏళ్ల నుంచి కిరాయి ఇళ్లలో మగ్గుతున్న నిరుపేదలకు సొంతిల్లు కలను నిజం చేస్తూ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందన్నారు. నిజాయితీగా, పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బీదోడికి ఇస్తుంటే కొందరు ప్రతిపక్ష నాయకులు కావాలని అడ్డు తగులుతున్నారని విమర్శించారు. బీదలకు అడ్డొస్తే తాను ఊరుకోనని ఎమ్మెల్యే మండిపడ్డారు. పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తుందని అన్నారు. 2.5 సంవత్సరాలలో చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే డబుల్ బెడ్రూమ్ ఎంపిక ప్రక్రియ సక్రమంగా లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు కార్యాలయం ముందు ఉదయం నిరసన చేపట్టారు. అయితే నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఎంపికైన లబ్ధిదారుల్లో ధనవంతులు, కౌన్సిలర్ల కుటుంబాలు ఉండటం సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను చేసినటువంటి క్యాలిక్యులేషన్ కరెక్ట్ అంటే చేతులు ఎత్తండి. సారీ కాబట్టి దయచేసి నెక్స్ట్ వార్డు నెంబర్ 2 285 దాంట్లో 20 మందిని సెలెక్ట్ చేసినాం. ప్రోగ్రామ్ జరుగుతుంది, తప్పకుండా అందరూ సహకరించాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. 10 సంవత్సరాలు ఇదే వదిలేయడంతో సరిపోయింది. 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ పంచలేదు. ఈ రోజు నిరుపేదలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు అధికారుల ముందల డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వాలని మనోహర్ రెడ్డి గారి ఆశ. అది తాండూరు పబ్లిక్ కి, నిరుపేదలకు ఇవ్వాలని ప్రోగ్రామ్ జరుగుతుంది. తప్పకుండా అందరూ సహకరించాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోండి. 10 సంవత్సరాలు ఇదే వదిలేయడంతో సరిపోయింది. 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ పంచలేదు. ఈ రోజు నిరుపేదలకు న్యాయం చేసే విధంగా ఈ రోజు అధికారుల ముందల డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వాలని మనోహర్ రెడ్డి గారి ఆశ. అది తాండూరు పబ్లిక్ కి, నిరుపేదలకు ఇవ్వాలని. ఈరోజు తాండూరు పట్టణంలో 80 ఏళ్ల నుంచి ఎదురు అది ప్లీజ్ వెకేట్ ప్లీజ్ కొంచెం అక్కడి నుంచి దయచేసి మీరు వెళ్ళండి. ప్లీజ్ అక్కడి నుంచి ఉండొద్దు. ప్లీజ్ అన్నా దయచేసి అక్కడి నుంచి ఎవరు ఉండదు, నిలబడద్దు దయచేసి. ప్లీజ్ ఆయన కనపడాలి దయచేసి. ప్లీజ్ సెంటర్ సహకారంతో ర్యాండమైజేషన్ అనేటువంటి పద్ధతి ద్వారా ఆ బెనిఫిషరీని సెలెక్ట్ చేసి దాంట్లో మళ్ళీ డోర్ టు డోర్ వెరిఫై చేసి దాంట్లో ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హులైనటువంటి లబ్ధిదారులకు ఈ వార్డు ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి అని నిర్ణయించుకున్న మేరకే దయచేసి జరుగుతుంది. మిగతా చర్యలకు वो 30 नंबर मिली। बैठ जाओ
మీరు పెట్టండి, నేను చెప్తున్నా కదా, మీరు పెట్టండి, మీరు పెట్టండి, ఇలా మీరు పెట్టండి. यहाँ पर मौजूद हैं तमाम पार्टीज के काउंसलर्स और एएमसी चेयरमैन फ्लोर लीडर हमारे दीपाना सिंधु साहिबा, मल्लेश साहब और काफ़ी पार्टी के लोग यहाँ पर मौजूद हैं, हमारे कमिश्नर साहब, पुलिस शाखा के लोग और यहाँ पे प्रेस मीडिया और तमाम जितने भी काउंसलर्स हैं और जितने भी सीनियर लीडर्स हैं उन तमाम लोगों को तेलंगाना का सलाम अर्ज करते हुए आज 17 साल के बाद एक पहली बार एक मौका हमको आया है तांडूर में। वो मौका जनाब मनोहर रेड्डी की बदौलत यहाँ पर आया है। जैसा कि आप देख रहे हैं तेलंगाना का वजूद में आने के बाद 10 साल टीआरएस पार्टी, मैं भी टीआरएस पार्टी में काम कर चुका हूँ 10 साल, मैं इनकार नहीं कर रहा हूँ, मैं भी 10 साल टीआरएस पार्टी में काउंसलर रह चुका हूँ। उसके बाद टीआरएस पार्टी के तौर तरीके बदलने के बाद अवाम से जो वादे किए थे गवर्नमेंट जनाब हमारे हमारे चंद्रशेखर साहब, तो उनकी नाकामियों की वजह से हम वो पार्टी छोड़कर हम कांग्रेस में शामिल हुए और एक अच्छी शख्सियत कम दिनों में उनको जिताकर हम तांडूर में लेके आए। काफी अच्छी जिद्दोजहद के बाद तांडूर की एक तरक्की को आगे ले जाते हुए कांग्रेस पार्टी का नाम करते हुए जनाब पी मनोहर रेड्डी साहब ने एक ही वक्त कहा, मुझे तांडूर के लोग दिल में रहकर जिताए हैं, मैं उनका शुक्रिया अदा करता हूँ। शुक्रिया इसी तरह से मैं अदा नहीं करूंगा, तरक्की का काम कर मैं आप लोगों के सामने अपने आप को साबित करूंगा। अगर मैं अपने आप को साबित नहीं कर पाया तो आने वाले चुनाव में मुझे हरगिज वोट ना दे, ये उनका वादा रहा है। और जब कभी भी हमारे काउंसलर हो, हम हो, चेयरमैन हो, ये बात बार बार दोहराए साहब, पिछली बार काउंसलरों की तरफ से ये घर दिए गए, नई रजा को ऐसा नहीं दिया जाएगा, कोई एक समाज के जो सो इदारे के जरिए नहीं दिया जाएगा। मैं आवाम से वादा कर चुका हूँ तमाम लोगों की मौजूदगी में बिल्कुल साफ सफाई से उनके बीच में ड्रा होगा और उनके बीच में जो भी गरीब लोग हैं उन्हीं को वो मिलेगा। तो 8,000 चिल्लर जो दरखास्त आए हैं, उन 8,000 लोगों में वार्ड के हिसाब से वो जो एप्लीकेशन आए हैं उसको डिवाइड कर उसके हिसाब से वो एप्लीकेशन उनको दिए गए हैं। अब देखिए मेरे वार्ड में 107 आए तो मुझे 7 दिए गए, जैसे इंद्रमा कॉलोनी है, जैसे जावेद साहब यहाँ पर बैठे हुए उनको 28 दिए गए, तो एप्लीकेशन के हिसाब से डिवाइड कर दिए गए। हम लोग पहली बार इस बात का एहसान जताना चाहिए, कई दिनों से जो पेंडिंग है, मैं किसी के ऊपर इल्जाम नहीं लगा रहा, टीआरएस पार्टी भी 10 साल हुकूमत में थी, अगर चाहते तो वो 10 सालों में वो काम कर ये बार बार बोलना गलत है कि ये पार्टी ये डबल बेडरूम दे रही है, अवाम का पैसा है। किसका पैसा है? अवाम के पैसों से ये घर बनाए गए, लेकिन काम करने का जो तरीका है वो जनाब पी मनोहर रेड्डी साहब का है। देर न करते हुए लोगों से जो वादा किया, जितने भी डबल बेडरूम बने 1000 बेडरूम है, उसमें से 521 दिए जा रहे हैं। उसके बाद फिर 6 महीने के बाद या 7 महीने के बाद 419 बेडरूम फिर दिए जाएंगे और इंदिरा इनको भी दिए जा रहे हैं, जिनके पास जगह है उनको 5 लाख रुपए दिए जाएंगे। उसके बावजूद जब वाईएस राजशेखर रेड्डी साहब थे उनके दौर में वैम्बे स्कीम था, आप लोग जानते हैं, जिनके माला बंडा थे, कपूर बंडा के घर, वैसे स्कीम्स भी जनाब हमारे पी मनोहर रेड्डी साहब, हमारे सीएम साहब जो बाजू हैं उनसे बात कर रहे हैं, साहब ऐसी स्कीम लाएं। तेलंगाना में काफी गरीब लोग हैं, वो कपूर बंडा निकालकर एक मजबूत छत का इंतजाम गरीबों का हो। और आप देख रहे हैं ऐसे कई स्कीम है, मुफ्त बिजली है और 500 में सिलेंडर है। हर पार्टी वाले अपना अपना एजेंडा लेकर आगे बढ़ते हैं, लेकिन जब गरीबों की बात आती है सब एक होकर साफ सुथरे तरीके से जो काम हो रहा है पूरे उसका साथ देना चाहिए। मैं यही बात कहना चाह रहा हूँ, मैं आप तमाम लोगों से यही कहना चाह रहा हूँ, यहाँ पर स्क्रीन होगा, आपका नाम हर वार्ड से आपको दिखाया जाएगा और आप लोगों में से ही बुलाकर उस बटन को दबाया जाएगा। अगर आप फिर भी मुतमईन ना हो कि भाई इसमें पहले से इन लोगों का नाम शामिल किया गया है तो आप गलत है, फिर दूसरी बार उसका बटन दबाया जाएगा तो अलग अलग तरीके से नाम आएंगे। आप मुतमईन होने तक
ये जो है सो चलता रहेगा सिलसिला। और तमाम लोग यहाँ पे जितने भी हिंदू मुस्लिम सिख ईसाई जितने भी लोग आए हुए, मैं उनसे यही गुजारिश करूंगा मुतमईन तरीके से बैठे रहे। 36 वार्डों का जो भी ये प्रोग्राम है वो पूरा होगा। और जितने भी अपोजिशन है पोजीशन में, उन तमाम लोगों से मैं यही गुजारिश करूंगा कि जो साफ सुथरे तरीके से जो काम चल रहा है उसमें साथ दें और अवाम को एक अच्छे पैमाने पर, गरीब लोगों को उनको घर मिले, आने वाले दिनों में वो खुशहाल रहे। यही बात कहते मैं अपनी बात करता हूँ। जय तेलंगाना। చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా ఈ యొక్క ఎన్నిక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఇది గత ప్రభుత్వంలో కూడా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 3 విడతలుగా 60,000 ఇండ్లని పంపిణీ చేయడం జరిగింది. దాని ప్రాతిపదికత తీసుకొని ఒక మానవ ప్రయత్నం ద్వారా చీటీలు వేసి డ్రా తీసి ఇలాంటి చేసేటటువంటి ప్రక్రియలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించి దాని ద్వారా ఈ డ్రా సిస్టమ్ అనేటువంటిది ఒకటి కొత్తగా రూపొందించుకోవడం జరిగింది. ఇది అందరూ కూడా ఆమోదయోగ్యం పొందినటువంటి ప్రక్రియ. దాన్నే ఈ రోజు మనము వికారాబాద్ జిల్లాలో తాండూరు మున్సిపాలిటీలో ప్రప్రథమంగా చేపట్టడం జరుగుతుంది. మీరు మేము చెప్పిందంతా విన్న తర్వాత మీరందరూ కూడా మేము చేసినటువంటి పనిని అభినందిస్తారు తప్పకుండా. చాలా మంచి పని చేశారు, చాలా ట్రాన్స్పరెంట్ గా చేశారు, చాలా పారదర్శకంగా చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా, ఇటు ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుండా, ఇటు చైర్పర్సన్ ప్రమేయం లేకుండా, వార్డు కౌన్సిలర్ల ప్రమేయం లేకుండా వారి యొక్క అదృష్టం ప్రకారంగా వాళ్లకు 2 BHK వచ్చేటటువంటి విధంగా మేము ఈ ప్రక్రియని ప్రారంభం చేస్తున్నాం. సరే, కొన్ని ఇబ్బందులు మీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ ఈ రోజు ఒక చేస్తున్నటువంటి ఈ మహత్కార్యానికి, ఈ సత్కార్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా మన తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ తాండూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అధికారుల చేతుల నుంచి పంచడం జరుగుతుంది. మేము అనుకుంటే పంచుతాం, కానీ అలా చేయకూడదు, పబ్లిక్ ని మోసం చేయకూడదు అనే ఒక సంకల్పంతో మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు బాగా ఆలోచన చేసి మన రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి ఈ మాట తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వం అనేది ఈ రోజు నిరూపించుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల లోపలనే ఈ ఇండ్లు అనేది పంపిణీ చేయడం నాకు తెలిసి మొదటిసారి. ఎందుకంటే మనము ఏదైతే ర్యాండమ్ గా చేయాలనుకున్నామో ధైర్యంగా పబ్లిక్ లో చేయడం చాలా సంతోషం. అది అధికారుల సమక్షంలో, అది మెయిన్ అధికారుల సమక్షంలో. ఎందుకంటే వాళ్ళు మనము ఎక్కడో తిరిగి మనం పబ్లిక్ ని కావాలి ఆన్లైన్ చేపిస్తాము తప్పితే చేసేదంతా వాళ్ళే. కాబట్టి వాళ్ళ సమక్షంలో ఏదైతే ర్యాండమ్ గా తీయడం ఉందో అది చాలా సంతోషమైన విషయం. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అందించే దిశగా అధికారులు చాలా రోజుల నుంచి కృషి చేస్తే ఈ రోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా సంతోషమైన విషయం. దీనికందరూ మీరు ప్రతి ఒక్కరూ సహకరించాలని అమ్మలను, అక్కలను, అన్నదమ్ములందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న దాదాపు 10 సంవత్సరాల నుంచి మన కళ అయినా నెరవేరకపోయింది. ఈ రోజు ఆ కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే మన తాండూరులో ఎంతో మంది ఇల్లు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు దాదాపు 580 ఇండ్ల పంపిణీ ఈ రోజు 36 వార్డులలో ఉన్న వాళ్ళకి పంపిణీ జరుగుతుంది. అది ర్యాండమ్ గా జరుగుతుంది. మీకు చూపించి స్క్రీన్ మీద మీ వార్డులలో పేర్లు చూపించి పంచడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కోఆపరేషన్ చేయాలి. మన అధికారులు మీకు పర్టికులర్ గా మంచిగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చూపిస్తారు. ప్రతి ఒక్కరూ దీనికి సహకరిస్తారని చెప్తూ మీకు ఇక్కడికి సంవత్సరాల నుంచి మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే మనకు ఏదైనా సంక్షేమం కానివ్వండి, ఆ రోజు ఇల్లు లేని వారికి ఇల్లు కానివ్వండి, గూడు లేనోడికి గుడ్డ కానివ్వండి, భూమి లేనోడికి భూమి ఇవ్వడం జరిగింది. మళ్ళా మీ అందరి సంక్షేమం, మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తెచ్చుకున్నాం. ఆ రోజే చెప్పినాం, ఖచ్చితంగా మనం ఇంటింటికి ఇల్లు లేని వారికి అందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. మీకు ఆ రోజు ఏదైతే చెప్పున్నామో ఈ రోజు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే గతంలో కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు దాన్ని ఒక పారదర్శకంగా తీసుకురావాలని చెప్పి దాన్ని ఒకటి మూలకు పడేస్తే దాన్ని ఒక స్టార్ట్ చేసేసి అధికారులను కూడా కలెక్టర్లని అధికారులను అందరూ కూడా అక్కడికి వేదిక పైకి తీసుకెళ్లి అవిటిని కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అవి ఏ విధంగా చేస్తే బాగుంటుందో నాకు అందరూ కూడా చెప్పిండ్రు. నా పేరు రాయండి మనం పంచుకోవచ్చు కదా అని చెప్పిండ్రు. చాలా మంది అడిగిండ్రు, కాదు ఒక ట్రాన్స్పరెంట్ గా పోదాం, ఒక పని చేస్తే ఒక పద్ధతిగా పోదాం. మేము ఆ రోజే చెప్పినాం, ఒకరికి ఇబ్బంది లేకుండా పేదోడికి ఇల్లు వచ్చే విధంగా మనం చేస్తాం. నిరుపేదకు ఇల్లు వచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు కంప్యూటర్ సిస్టమ్ తోని ఒక లక్కీ దాంతో ఈ రోజు మనము ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఒక ఎమ్మెల్యేగా నేను ఇలా 581 పేరు రాసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి మా కౌన్సిలర్లు అందరూ కూడా రాసుకోవచ్చు. ట్రాన్స్పరెన్సీ ఉండదు, కొన్ని ఇబ్బంది అవుతుంది. పార్టీలకు రైతంగా ఎవరైనా సరే బీదోనికి ఇల్లు రావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు బీదోనికి రావాలన్న ఒక సంకల్పంతోనే కలెక్టర్ గారిని, గౌరవ మంత్రి, జిల్లా మంత్రిని, హౌసింగ్ బోర్డు మినిస్టర్ గారిని వాళ్ళందరూ కూడా మాట్లాడి మేము ఒక ర్యాండరైజర్గా ఒక కంప్యూటర్ ర్యాండరైజర్గా చేస్తాం, బాగుంటుందని చెప్పినప్పుడు చాలా మంచి ఉంటుంది, చేయండి అని చెప్పడం జరిగింది. మేమే మా కౌన్సిలర్లను అందరినీ కూడా వికారాబాద్ లో ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ కంప్యూటర్ ర్యాండమైజేషన్ ఎట్లా ఉంటుందో అందరినీ కూడా పార్టీలకు రహితంగా 36 మంది కౌన్సిలర్ దాదాపు ఆ రోజు 33-34 మంది వచ్చి ఉన్నారు. వారి సమక్షంలో గౌరవ కలెక్టర్ గారు, మేము చైర్పర్సన్ అందరి సమక్షంలో క్లియర్ గా వాళ్ళకి ఏ విధంగా తీస్తున్నాము ప్రతి వార్డుది వాళ్ళకి ఆ రోజు చిన్నగా చెప్పడం జరిగింది. ఆ రోజే మనం తాండూరులో ఒక డేట్ పెట్టుకుందాం, మన తాండూరు ప్రజల సమక్షంలో ఒక డేట్ పెట్టుకుందాం. వారి సమక్షంలోనే మనం ఇది కంప్యూటర్ ర్యాండమైజ్ గా తీసి ఎవరైతే నిజమైనటువంటి అర్హులు అవుతారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ అప్పచెప్పుదామని చెప్పున్నాం. వారికి చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు తాండూరు పట్టణంలో మున్సిపాలిటీ అంటే ఎక్కడో 4 గోడల మధ్యలో తీస్తారేమో ఈ రోజు తాండూరు ప్రజల మధ్యన ఈ రోజు ఇక్కడ మాట్లాడటమే కాకుండా ఇది లైవ్ కాస్ట్ కూడా ఈ రోజు చేయబడతా ఉన్నది. ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలా, బీదోడికి చేరాలా, వారికి చేరే విధంగా ఆఖరికి ప్రతి బీదోడికి వాళ్ళు సంతోషంగా ఉండే విధంగా ఈ రోజు ఈ సిస్టమ్ చేయడం జరుగుతూ ఉన్నది. నిజమైనటువంటి దాంట్లో ఈ రోజు 1వ వార్డు ఉన్నది. 1వ వార్డులో ఈ రోజు 12 హౌసెస్ వస్తున్నాయి. దాంట్లో 167 మంది దాంట్లో ఎలిజిబుల్ ఉన్నారు. ఈ రోజు 8,333 మంది ఈ రోజు దరఖాస్తు పెట్టుకున్న ఉన్నారు డబుల్ బెడ్రూమ్ కోసం. మనకున్నటువంటి ఇల్లు 581 ఇల్లు ఉన్నాయి. దాని అంతా కూడా క్యాల్కులేషన్ రేషియో ప్రకారం ఈ రోజు తీస్తే 1వ వాళ్ళ 167 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే వాళ్లకు 12 ఇళ్లు రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ 12 ఇళ్లు కంప్యూటరైజ్ ద్వారా మీకు అందరికి కూడా అధికారులు ఈ రోజు తీయడం జరుగుతూ ఉన్నది. వారు తీసిన తర్వాత ఇంకా ఎవరైనా దాంట్లో ఇల్లున్న వారికే గాని ఎవరికే గాని నిజమైనటువంటి ఎలిజిబుల్లోకి రాకపోతే మళ్ళీ అధికారులే క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎవరికైతే నిజమైన లబ్ధిదారునికి రాలేదో వారిని క్యాన్సల్ చేసి తప్పకుండా మళ్ళీ ఒకసారి వారిని ఈ విధంగా చేసి నిజమైనటువంటి లబ్ధిదారునికి ఆఖరికి ఎవరికైతే పూలు గుడిచేట ఉంటుందో ఎవరైతే నిజమైనటువంటి ఇల్లు లేని వారు పేదవాడు ఉంటాడో పేదవారికి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజు ఈ పని చేస్తా ఉన్నాం. ఏది చేసినా ఈ రోజు ఒక రేషన్ కార్డు ఇచ్చిన ట్రాన్స్పరెంట్ గా చూసినాం. ఏదో 4 పేర్లు రాసుకొని మనకు కావాల్సినటువంటి నాకు జెండా పోసిన పేరు ఈ రోజు రాసుకుంటలేను. ఈ రోజు మా కౌన్సిలర్లు కూడా అడగవచ్చు, మాకు ఇవ్వచ్చు, మా కౌన్సిలర్లు కూడా ఇప్పుడు కూడా నన్ను అడగలేదు. మీరు మంచి సిస్టమ్ చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, దీనికి సహకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. చాలా మంది చెప్పారు. దీంట్లో ఒకరిద్దరు కావాలని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. గత 10 సంవత్సరాల నుంచి ఏ పని చేసినా వాళ్ళకి డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, తాండూరు పైన కాన్సన్ట్రేషన్ ఉండదు, వికారాబాద్ తాండూరు రోడ్ వేద్దామని చెప్పి కాన్సన్ట్రేషన్ ఉండదు. మనకు మరి చెన్నారెడ్డి గారు కోట్పల్లి ప్రాజెక్ట్ వేస్తే
దానికి ఒక కాలువలు తీసి 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు తీసుకుంటే మన కాన్సన్ట్రేషన్ ఉండదు. ఈడున్న జుట్టుపల్లి ప్రాజెక్టు ఉన్నది. జుట్టుపల్లి ప్రాజెక్టుకు దానికి కాలువలు చేస్తే రైతులు ఒక 3,000 ఎకరాలు పండించుకుంటారు, రైతులు బాగుపడతారనేది కాన్సన్ట్రేషన్ ఉండదు. కోట్పల్లి ప్రాజెక్టు బాగా చేస్తే ఒక 10,000 ఎకరాలు వాడతాయి, 14 గ్రామాల ప్రజలు బాగుపడతారు, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎక్కడైతే లొల్లి పెట్టాలి, ఏదైతే అభివృద్ధి జరుగుతా ఉన్నదో అభివృద్ధిని ఏ విధంగా కించపరచాలా ఈ రోజు కాండూరులో నేను చెప్తా ఉన్నాను. ఎక్కడైనా నేను సిద్ధంగా ఉన్నా ఈ వేదిక ద్వారా నేను అందరూ కూడా సవాల్ విసురుతా ఉన్నాను. ఆగే రోజు గత 10 సంవత్సరాలు మీరు ఏం చేసిరో నేను ఛాలెంజ్ చేస్తా. నేను ఈ 2.5 సంవత్సరాల కాలంలో నేను ఎన్ని అభివృద్ధి పనులు చేశాను, ఏ గ్రామానికి ఏమేం చేశాను, ఏం చేశానో చెప్పిన. అదే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా నేను చెప్పిన. నా 2 సంవత్సరాల ఫలితానికి నేను రెఫరెండంగా తీసుకుంటున్నాను. ఈ రోజు మున్సిపల్ నాకు ఓటేయండి, లేకుంటే మాకు కాంగ్రెస్ పార్టీకి మాకు ఇవ్వకుండా చెప్పుకున్నాం. ఆ రోజు చెప్పిన ప్రకారమే ఈ రోజు తాండూరు ప్రజలు నాకు ఆ రోజు నా రెఫరెండంగా నేను 2 సంవత్సరాలు యొక్క పని నాకు పక్కన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఆశీర్వదించారు, మా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మందుకు మనస్ఫూర్తిగా ఇంకా 200 జయనంతో ఇంకా నా మీద తాండూరు ప్రజలు నాకు బాధ్యత ఇచ్చారు. ఇంకా రోజుకు 18 గంటలు కష్టపడన్నా తాండూరు చెప్పిన ఆ రోజు ఒక మంచి తాండూరుగా చేసుకుందాం, ఒక దౌర్జన్యం తాండూరుని బహిర్గతం చేద్దాం. అలాంటి తాండూరు లేకుండా ఒక మంచి తాండూరుగా అన్ని రంగాల్లో డెవలప్ చేసే బాధ్యత నేను. అదే విధంగా ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఈ రోజు ఏదైనా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడతారు. హాస్పిటల్ ఉంది ఎలా ఎక్కడో పోతుందని చెప్తారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడో పోతుందని చెప్తారు. కళ్ళు కళ్ళు పెట్టుకొని చూస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏడుతారు చూస్తే ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుంది. హాస్పిటల్ ఏ విధంగా అవుతున్నదో గతంలో ఏ విధంగా ఉందో మేము అసెంబ్లీలో 6 నెలల ముందే బిల్లు పాస్ చేయించడం జరిగింది. దాంట్లో బీజేపీ వెంకటరామరెడ్డి గారు మాట్లాడారు, హరీష్ గారు మాట్లాడారు, గూడెం సాంబశివరావు గారు మాట్లాడిన మాటలు చూడండి, క్లిప్పులు చూడండి. వైద్య విధాన పరిషత్ నుంచి ఈ ఎలా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దాంట్లో మర్జీ చేసుకుంటూ దీంట్లో కొన్ని బాగలేవు, ఈ రెండింటిని ఒక దగ్గరికి కలిపి మంచి వైద్యం అందించాలా, పేదోడికి మంచి వైద్యం అందించాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఏది చేసినా పేదల పక్షపాతిగా పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ఎక్కడ కూడా లేదు. మీరు ఎన్ని చేసినా పేదోడికి లాభం జరిగే వరకు, పేదోడికి లాభం ఏ విధంగా అయితే పేదవాడికి లాభం జరుగుతుందో దాన్ని పనిచేసే బాధ్యత నాది. దాంట్లో మీరు ఎన్ని ఆపుకున్నా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఎక్కడ కూడా పేదోడి గాను చాలా చూసినా ఇంకా మంచితనంతో నేను ముందుకు వెళ్తా ఉన్నాను. నేను చేసేది పేదవాడికి ఏ విధంగా అయితే లాభం జరగాలో ఆ పని నేను చేసుకుంటా పోతా. మీరు మళ్ళీ మీరు 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే దౌర్జన్యం చేసిండ్రో, లాస్ట్ 5 సంవత్సరాలు మున్సిపల్ లో ఏ విధంగా ఆట ఆడిండ్రో, ఏ విధంగా కుర్చీలు లేపుకున్నారో మళ్ళీ అదే నడుస్తుందంటే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, ప్రతి ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇంతమంది సమక్షంలో మనం ల్యాటర్ తీస్తా ఉన్నాం. ఒక ట్రాన్స్పరెంట్ గా మనం ల్యాటర్ తీస్తా ఉన్నాం. ఎవరికో రాసుకుంటే నన్ను కొంతమంది అడిగారు, నాకు 4 ఇయ్యండి మొత్తం నువ్వు రాసుకో, నాకేం కాదు, నాకు 4 ఇయ్యండి మొత్తం మేమేం లొల్లి కూడా పెట్టమని చెప్పారు. 4 కాదు, సమస్య లేదు, ఒక్కటి కూడా చేయము, ఏదోకి ఆఖరి ఇచ్చేంత వరకు ఖచ్చితంగా ఉంటామని చెప్పి దయచేసి ఈ ప్రజలు కూడా అధికారులందరూ కూడా దయచేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా, మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ప్రజల కోసం, మీ రోజు కోసం ఈ రోజు లక్కీ రాసిస్తూ ఉంటే మీ సమక్షంలో, మీ అందరి సమక్షంలో ఇస్తూ ఉంటే కొంతమంది కావాలని చెప్పి అడ్డుకుంటున్నారు. ఎలా పేదోడికి ఇల్లు రావద్దు, వాళ్ళు అడ్డుకునేటోళ్ళు ఎలా పేదోడికి ఇల్లు రావద్దంటే అడ్డుకోండి. ఎలా పేదోడికి ఒక ఎమ్మెల్యేగా ఈ రోజు తీసుకుంటా మీరు ఎంత మంది అడ్డం వచ్చినా మిమ్మల్ని అడ్డం వచ్చిందని ఏమైనా తీసుకోండి, పేదోడికి లాభం జరిగే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. ఆ విధంగానే ఈ రోజు రాదీసి 581 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దాంట్లో ఎవరైనా నిజమైన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఇల్లు ఉండాలంటే మళ్ళీ అధికారులు ఇన్స్ట్రక్షన్ చేసి నిజమైన పేదవాళ్ళకి వచ్చేంత వరకు ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తాండూరు ప్రజలకు మరొకసారి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఎందుకంటే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ తాండూరులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అధికారుల చేతుల నుంచి పంచడం జరుగుతుంది. మేము అనుకుంటే పంచుతాం, కానీ అలా చేయకూడదు, పబ్లిక్ ని మోసం చేయకూడదనే ఒక సంకల్పంతో మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్న గారు బాగా ఆలోచన చేసి మన రేవంత్ రెడ్డి అన్న గారికి దృష్టికి మాట తీసుకెళ్లి దయచేసి మున్సిపల్ వాళ్ళు పైన చేసేయాలి. అందరూ దయచేసి కూర్చోవలసింది.
రాజ్యంలో ఇవ్వాలని మనోహర్ రెడ్డి గారి ఆశ. అది తాండూరు పబ్లిక్ కి నిరుపేదలకు ఇవ్వాలని ఒక ఆంక్షతోని ఈ రోజు మున్సిపల్ లో ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. మీరందరూ అమ్మలు అందరూ అన్నదమ్ములందరూ సహకరించాలి. ఎందుకంటే చాలా మీటింగ్ పెట్టడం జరిగింది. మీరందరూ ఓకే అంటే ఈ రోజు ర్యాండమ్ గా ఇల్లు పంచడం జరుగుతుంది. మీకందరికి సమ్మతేనా? పబ్లిక్ అంతా సమ్మతేనా? మీరందరూ ఓకే అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజు అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇల్లు పంచడం జరుగుతుంది. ఎందుకంటే దొంగల పాలన నుంచి బయటపడ్డ రోజు ఈ రోజు మనకు. ఎందుకంటే మనము ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం, ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాము. తప్పకుండా మీరందరూ మీరికి పైసలు తీసుకోకుండా ఈ రోజు ఎంక్వైరీ చేపించి పంచడం జరుగుతుంది. మీ పేదలకు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరందరూ సహకారాలు అందరూ పబ్లిక్ సమక్షంలో నిరుపేదలకు ఇల్లు పంచడం జరుగుతుంది. పబ్లిక్ సమక్షంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ రాష్ట్రంలోని జరగని విధంగా నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ రోజు ఇల్లు. నో ఇష్యూ, దీంట్లో ఎట్లాంటి ఇది లేదు. దిస్ ఈజ్ ఫైనల్. మీ కౌన్సిలర్ గారే బటన్ ప్రెస్ చేశారు. సో దిస్ ఈజ్ ఫైనల్. అంటే ఫైనల్ అంటే ఈ 12 మందికి ఇల్లు ఇవ్వట్లేదు. 12 మంది బీపీఎల్ ఫ్యామిలీసా కాదా అనేటువంటిది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 12 మందిలో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వినండి దయచేసి. ఈ 12 మందిలో కేవలం ఒక 8 మంది మాత్రమే ఎలిజిబుల్ ఉన్నారు. ఓన్లీ అవుట్ ఆఫ్ 12 ఓన్లీ 8 ఆర్ ఫౌండ్ ఎలిజిబుల్. సో 12 లో 8 మాత్రమే. లేకపోతే ఏపీఎల్ ఫ్యామిలీ, బీపీఎల్ ఫ్యామిలీ. వార్డ్ నెంబర్ 2లో 20 వచ్చేసిందా సార్? సిఏ గారు మొదటిసారి ట్రయల్, రెండోసారి ఫైనల్. 2వ వార్డుకు సంబంధించి అక్కడ 20 ఉన్నాయి, మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫైనల్. రెప్పపాటు కాలంలో